నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి పవర్ఫుల్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం డైలీ. న్యూమరాలజీలో శక్తివంతంగా చేసే ఫస్ట్ 46 అండ్ 96 ఎండింగ్ నంబరు 10వ స్థానంలో 9-10 స్థానాల్లో వస్తే ఎలా ఉంటుంది ఈ జోడీతో, అంటే ఈ జోడీ పవర్ ఎలా ఉంటుందో మీకు అందరికీ క్లియర్గా తెలియజేస్తాను. అలాగే టోటల్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. చూసుకోండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ కావాలంటే మొబైల్ నంబర్ ఎనర్జీ కంపల్సరీ. అలాగే కుబేర ఎనర్జీస్ ఆరా పవర్స్ మనందరికీ కంపల్సరీ. అలాగే మ్యారేజ్ కూడా చాలా 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 అవసరం అండి. మీ మ్యారేజ్ డేట్ ఎంత అయితే బాగా లేదో అంత మీ జీవితము, మీరు ఎంత లైఫ్లో కష్టపడినా సరే అది సక్సెస్ లేక రానివ్వదు. ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ మనకు అవసరం. నవగ్రహాల పవర్ కూడా మనకు అవసరం. ఈ నవగ్రహాల పవరే మనకు కుబేర రాడ్ అనేది ఉంటుంది. ఆ కుబేర రాడ్ మనకు నవగ్రహాల పవర్ని ఇస్తుంది. ఈ నవగ్రహాల పవర్ మనతో ఉన్నంతసేపు మనకు సక్సెస్ చాలా 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 ఇంపార్టెంట్గా ఖచ్చితంగా వస్తుందండి. సక్సెస్ రాకుండా అయితే ఆగదు. ఇక్కడ చాలా మందికి పర్సనల్ ఇయర్లో 7, 8 వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా మనకి కుబేర ఎనర్జీస్ సరిపోతాయి. చాలా పవర్ఫుల్ ఇచ్చే చాలా మంది ఇళ్లలో కుబేర రాడ్స్ అంత అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మ్యారేజ్ పవరు, మొబైల్ నంబరు, కుబేర ఎనర్జీస్ గ్యారంటీగా ప్రతి ఒక్కరికి అవసరము. రిజల్ట్స్ దాన్ని బట్టి వస్తాయండి. చూసుకొని ముందుకెళ్దాం. ఈరోజు మనము 46 నంబరు 9-10 స్థానాల్లో మన మొబైల్ నంబర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ చాలాసార్లు నేను 46 గురించి మీకు చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఒకసారి 46, 96 ఎలా ఉంటుంది సార్ అని చాలా మంది కామెంట్స్లో తెలియజేశారు. అలాగే మీకు దేని గురించి అయినా వీడియో కావాలి అంటే న్యూమరాలజీ పరంగా, అలాగే కుబేర రాడ్స్ కానీ, మీ ఇంట్లో ఎవరికైనా మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా మందులు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా సమస్యలు ఇంట్లోంచి ఎవరైనా వెళ్ళిపోవడం కానీ ఏదైనా జరిగింటే కనుక ఖచ్చితంగా చేయండి. దాని గురించి నేను అన్ని కూడా క్లియర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మనం చూద్దాం. అలాగే మీకు మొబైల్ నంబరు మీకు 46 ఉందా, 96 ఉందా, ఏముంది ఎండింగ్లో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఒకసారి దయచేసి చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోవడం కోసము, ఏ దేశాలు దాటి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్నాను. చూసుకొని దయచేసి చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. అలాగే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. చూసుకొని ముందుకెళ్దాం. 100% సూపర్ సక్సెస్ ఉండడం కోసం మనందరికీ మొబైల్ నంబర్ చాలా అవసరం. ఇదంతా తెలియజేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి. దాదాపు 4.5 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే మనందరికీ డబ్బు అవసరం. ఒక చిన్న అఫర్మేషన్ చేసుకుందాం సబ్జెక్ట్ లేకపోయే ముందు. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని కింద కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ నేను చేస్తాను, దాన్ని కాపీ అయినా చేసుకోండి. ఎందుకంటే రోజు రోజు మన సబ్కాన్షియస్ మైండ్లో మనం దాన్ని ఫీడ్ చేస్తే ఖచ్చితంగా అది ఫీడ్ అవుతుంది. డైలీ మనకు డబ్బు కావాలి, ఏదో విధంగా ఇల్లీగల్గా కాదు, లీగల్గా. ఇల్లీగల్గా వచ్చిన డబ్బు యూనివర్స్ కూడా చూస్తుంటుందండి. ఆ యూనివర్సు ఎప్పుడొకసారి దానికి అది చేయాల్సిన పని అది చేస్తుంది. మనము చేయకపోయినా, మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నాం అనుకున్నా, మనం తప్పు చేస్తే మాత్రము యూనివర్స్ ఏదో విధంగా శిక్షిస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. దయచేసి ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని బాధ పడేలా చేయకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఆ యూనివర్స్ చూస్తుంటుంది కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ అంతా కూడా సక్సెస్ని ఇచ్చే మన మొబైల్ నంబర్స్ ఎండింగ్లో 46 ఉండడం వలన, 46 అంటే 9th, 10th ప్లేస్లలో ఇలా ఉన్నప్పుడు
ఇవి 4 అంటే రాహు ప్రభావం. మరి రాహు అంటే రాక్షసుడు కదా సార్, చాలా ఇబ్బంది పెడతారు కదా సార్ అని చాలా మంది అనుకోవచ్చు. ఆయనకు హెడ్ మాత్రమే ఉంటది అంటే ఇక్కడ హెడ్ ఉండాలి. ఏముండాలి? హెడ్ అంటే 9వ స్థానంలో ఒకటి, ఇది సైన్యాధిపతి స్థానం. ఒక యుద్ధ వాతావరణం, ఒక యుద్ధాన్ని గెలవాలి అంటే ఒక సైన్యాధిపతికి వ్యూహం కావాలి. ఆ వ్యూహము ఈ రాహు అనేతోన ఇతనికి ఈ యొక్క కుజుడికి ఇస్తాడు. కుజుడికి ఇచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చే సమస్యలు, మన దగ్గరకు వచ్చే ఏ సమస్య కావచ్చు సార్, మరి సమస్యలు రావంటున్నారు కదంటే వచ్చే సమస్యను ఎదుర్కోవడం కోసమే మనకు ఈ నంబర్స్ ఉపయోగపడతాయి. ఎన్నో రకాలుగా అందరూ మీలాగా ఎనర్జీస్తో, మీ ఇలాంటి కుబేర ఎనర్జీస్తో, మీలాగా మ్యారేజ్ ఎనర్జీస్తో, మీలాగా మొబైల్ నెంబర్ ఎనర్జీస్తో అందరూ ఉండరు కదా. ఒక చెత్త నంబర్లు వేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కానీ అలాంటి చాణక్య పదంతో, అలాంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళని ఏ విధంగా మనము మాట్లాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేసుకొని మన దారిలోకి తెచ్చుకొని మన బిజినెస్ కావచ్చు వాళ్ళకు కూడా లాభం కలిగేలాగా మనము చేసుకునే పద్ధతి ఈ 4 ఉంటే ఖచ్చితంగా అలా చేస్తుంది. ఇక్కడ ఈ కుబేర ఎనర్జీస్ ఇక్కడ ఈ 9th అంటే కుజుడి స్థానం కాబట్టి, ఒక సైన్యాధిపతి స్థానం కాబట్టి ఇక్కడ 4 మంచి ఎనర్జీస్ని ఇస్తుంది. అదే 10వ స్థానం, 10వ స్థానాన్ని మనం చివరి స్థానాన్ని ఇంజన్ స్థానం అంటాం. అంటే ఒక ట్రైన్కి ఇంజన్ ఎంత పవర్ఫుల్లో మన మొబైల్ నంబర్కి ఎంత పవర్ఫుల్. మరి శుక్రుడే ఎందుకు ఉండాలి? శుక్రుడు అంటే డబ్బుని ఇస్తాడు, సుఖాలను ఇస్తాడు, అందరితో కలుపుగోలుగా పోయేటా చేస్తాడు, మిమ్మల్ని డబ్బు కంట్రోల్లో ఉంచుతాడు, డబ్బును వచ్చేలా చేస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి పవర్ అనేది ఒక తెలివితేటలతో కంట్రోలింగ్ పద్ధతిలో ఎక్కువ శాతం మంది డబ్బు సంపాదిస్తుంటారు, కానీ తొందరగా ఖర్చు అయిపోతుంటది. ఈ 6 నంబర్ కానీ ఇక్కడ 5 నంబర్ కానీ ఉంటే అది ఒక మేధస్తో ఆలోచించి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలనేది చేస్తుంది. అలాగే 9, 10 స్థానాలంటే కూడా రెండింటిని కలిపితే కూడా 1 వస్తుంది. ఇక్కడ 4, 6ని కలిపినా కూడా 1 వస్తుంది. ఇది పవర్ఫుల్ గా నా నంబర్లలో కింద మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 2 స్థానాలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ 9-6 పవర్. 9-6 పవర్ ఉంటే ఈ 9, 10 స్థానాల్లో ఏమవుతుంది? 9 అంటే కుజుడు, శుక్రుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా దీని పవర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ 9వ స్థానానికి 9వ స్థానమే ఉన్నందుకు, అంటే ఎవరికైతే ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన పిల్లలు ఉంటారు చాలా మందికి, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి నేను 9-6 ఇస్తున్నాను, చాలా మందికి 4-6లు ఇస్తున్నాను, చాలా మందికి 1-5 ఇస్తున్నాం, చాలా మందికి 3-2-5, 3-5, 4-5. అలాగే ఎలాగైనా వాళ్ళకి ఏ నంబర్ అయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వాళ్ళ యొక్క అందాజ్గా వాళ్ళకు పాన్ కార్డులో కావచ్చు, ఆధార్ కార్డులో కావచ్చు, వేసిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మనము ఈ యొక్క నంబరు ఏది ఇవ్వాలో 8, 1 ఏదైనా సరే అది నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు అది సెట్ అయిపోతుంది. సెట్ అయ్యే నంబరే మనం ఇస్తున్నాం కాబట్టి బాగుంటుంది. ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ 9వ స్థానంలో 9 వస్తే కుజుడి స్థానం ఇంకా బలంగా ఉంటుంది. అవతల వ్యక్తిని మన మీదకి వచ్చిన ఒక దురుద్దేశంతో కావచ్చు, కొట్లాటకు కావచ్చు, దేనికోసమైనా సరే ఆ వ్యక్తిని మాట్లాడే మాటలతో చిత్తుగా ఓడించి, అంటే మాటలతో, చేతలతో కాదు మాటలతో ఓడించి అతన్ని మన దారిలోకి తెచ్చుకొని మనకు బిజినెస్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు, సంపాదించుకునేదే ఈ 9వ స్థానం చేస్తుంది. సూపర్ పవర్గా ఉంటుంది. అలాగే 10వ స్థానంలో 6, సేమ్ ఇందాక మీకు చెప్పాను, కంట్రోలింగ్ పవర్ ఇస్తుంది, సక్సెస్ చేస్తుంది, డబ్బు లాస్ చేయకుండా చేస్తుంది, ఇవన్నీ కూడా చేస్తుంది. అకౌంట్ నంబర్లో కూడా ఎండింగ్ 6 ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని నంబర్స్ ర్యాండమ్గా వచ్చేస్తాయి, అవి చూసుకొని మనకు ఒక 3 బ్యాంకులు మనకి ఇస్తున్నాయి కావాల్సిన నంబర్స్. మన డబ్బుని ఎక్కువ ఖర్చు కానియవు, ఎందుకంటే పవర్ఫుల్గా మనకు ఆ నంబర్ పనిచేస్తుంది కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. మీకు సంబంధించి ఏవైనా కావాలి అంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన నంబర్ మీకు ఇచ్చేస్తాను, చూసుకొని సక్సెస్ చేసుకోండి. లైఫ్ అంతా సక్సెస్ కావాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.